నేను మధురత్వ గీతాంజలి అనుకున్నానే. కాదు, నువ్వు కోణానికి గీతాంజలివే. వెయ్యలా తగులుకున్నావు. హలో గైస్, అందరికీ డ్రామా వేసిన తెలుగుకి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పేది గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రివ్యూ. లేట్ అయిపోయింది బాగా, కానీ మంచిగా మీకు రివ్యూ అయితే తెచ్చేస్తా, మంచిగా అయితే చెప్పేస్తా. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా టాపిక్లోకి వెళ్తే, గీతాంజలి మళ్ళీ వచ్చింది. చాలామంది రివ్యూవర్స్ అండ్ బయట టాక్ ఎందుకు వచ్చింది మళ్ళీ అనేది టాక్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తానంటే, నేను మూవీ చూస్తున్నంతసేపు బాగానే ఉంది కదరా, రివ్యూలు ఎందుకు ఇలా చెప్పారు అనుకున్నాను. కానీ వన్స్ మూవీ ఇంటర్వెల్ తర్వాత బాగుంది అనిపించింది. ఇంటర్వెల్కి ముందు ఓకే అనిపించింది ఫ్లాట్ నరేషన్తో. ఎండింగ్ చూసేసరికి దీనమ్మ చండాలంగా ఇలాంటి సినిమాకే నేను వచ్చాను డబ్బులు దండగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎండింగ్ అస్సలు బాగాలేదు, సాటిస్ఫైయింగ్గానే లేదు, చిటుకులు అయిపోద్ది అనమాట. ఫాస్ట్గా ఇంటర్వెల్ తర్వాత ప్రతి సీన్ పికప్ ఫాస్ట్గా ఉంటుంది. అదంతా స్పీడ్ బ్రేక్ లేని రేస్లా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా మొత్తం. పైగా స్టోరీ ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని ఉంటే బాగున్నాను. ఇంకా స్క్రీన్ ప్లే కూడా ఇంకా బాగా తీసుంటే బాగున్నాను అనుకుంటున్నా. నాకు అనిపించింది అంతే. ఒక్కొక్కరికి కామెడీ హారర్ ఫిలిమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని నేను జడ్జి చేయలేను. కానీ నేనేమంటానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కాబట్టి ఆ లాస్ట్ ఒకటి వదిలేస్తే సినిమా మొత్తం ఓకే అంటాను నేను. నాకైతే నచ్చింది, కానీ లాస్ట్ సీన్ నాకు అస్సలు నచ్చలే. థియేటర్కి వెళ్ళి చూసే సినిమా అంటే కామెడీ పరంగా కొంచెం బాగానే ఉంది, కానీ థియేటర్ కంటే వేస్ట్ అని అంటాను నేను కూడా. ఎందుకంటే ఓటీటీలో చూసే ఫిలింకి థియేటర్లో చూసే ఫిలింకి చాలా తేడా ఉంటుంది. దీని బదులు లవ్ గురు సినిమాకి వెళ్ళిపోవచ్చు, సినిమాకి అంటే థియేటర్కి. అండ్ దీనిలో ఈ సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 24 నిమిషాలు. ఓకే రన్ టైము, కానీ మనకి చిరాకు అయితే వస్తుంది ఖచ్చితంగా. ఎండింగ్ చూస్తే మరీ చిరాకు అయితే వస్తుంది. డైరెక్టర్ వచ్చేసి శివ. ఇందులో నాకు నచ్చిన పాయింట్స్ వచ్చేసి మీకు ముందు ప్లాట్ చెప్తా. ప్లాట్ ఏం పెద్ద లేదు, లాస్ట్ మూవీ కంటిన్యూషన్ మళ్ళీ ఏదో అవుతుంది అంతే. ఇంకేం చెప్పదలుచుకోవాలి అంతకుమించి ప్లాట్. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్లు కూడా చాలామంది రివీల్ చేయొద్దు అంటున్నారు కాబట్టి ఇంతకుముందు వీడియోల్లో. ఇప్పుడైతే నేనేం రివీల్ చేయట్లే. ఇక్కడ నాకు నచ్చనివి ఏంటో తెలుసా, మధ్యలో ఆ రిపోర్టర్ గారిని తెస్తారు ఎక్కడి నుంచో, అతన్ని తెచ్చారు చండాలంగా. ఆ దిల్ రాజుని తెచ్చారు. ఇలా ఏంటంటే మరీ సినిమాలో షూటింగ్ అనేది అయినా సరే రియాలిటీగా చూపించేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. అది నాకు మరీ అంతగా నచ్చలే. ఆ రిపోర్టరే అన్ని తొక్కల ప్రశ్నలు వేస్తాడు, కానీ ఆ రిపోర్టర్కి మంచి కౌంటర్లో పడ్డాయింది, అదైతే ఓకే. అండ్ మూవీ అంటే 2 గంటల 24 నిమిషాలు చెప్పేశాను. అండ్ దీనికి సినీ జోష్ ఇచ్చిన వాళ్ళ రేటింగ్ వచ్చేసి 1.5/5 అయితే ఇచ్చారు. నేనైతే 6 ఇస్తా. ఇది కూడా ఎక్కువే చెప్పాలంటే ఈ సినిమాకి. డైరెక్టర్ శివ అనమాట. డైరెక్షన్ కొంచెం బాగా చేస్తే బాగుండేది అంతే. అండ్ కాస్టింగ్ వచ్చేసి అనిల్, అంజలి అండ్ శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య అండ్ శకలక శంకర్, మొహమ్మద్ అలీ గారిని కొంచెం బాగానే వాడుకున్నారు. కొంచెం వాడుకొని ఉంటే బాగుండు అనిపించింది. అంటే ఆయన్ని దెయ్యాల సీన్లో పెట్టుంటే బాగుండు, కానీ ఆయన్ని బొమ్మతోనే పరిమితం చేస్తారు, అది నాకు నచ్చలేదు. అలీ గారిని ఇంకా చాలామంది మూవీలో వాడుకోవట్లేదు ఏమో, మరి పనికిమాలిన డైరెక్షన్తో చేస్తున్నారే కానీ ఆలీ లేదా బ్రహ్మానందం వీళ్ళలాంటి వాళ్ళు వాడుకోవట్లేదు. మరి ఏమో, మరి ఏజ్ ఎక్కువైపోయిందనేమో. ఏజ్ ఎక్కువైపోయినా సరే బాగానే వాడుకోవచ్చు, వీళ్ళు వాడుకున్నారు కదా. అండ్ బ్రహ్మాజీ, పి రవిశంకర్, సునీల్ క్యారెక్టర్ కూడా మంచిదే ఇచ్చారు. వీళ్ళ యాక్టింగ్ అయితే వీళ్ళకి ఇచ్చిన పరంగా వీళ్ళైతే బాగానే చేశారు. వీళ్ళని నాకు మరీ అంత నచ్చలేదు, ఓకే అని చెప్తా. ఇంకేం చెప్పడానికి ఏం లేదు ఈ మూవీ గురించి. మీలో ఎవరైనా ఈ ట్రైలర్ చూసి కూడా వెళ్ళి చూస్తానంటే, లేదా నేను చెప్పిన రివ్యూ కూడా చూసి వెళ్ళి చూస్తానంటే ఖచ్చితంగా వెళ్ళండి. సినిమా అయిపోయాక దీనికే వచ్చాను ఆడు చెప్పినప్పుడే వినాల్సింది అనుకుంటారు అంతే. ఓటీటీలో ట్రై చేయని వీలైతే థియేటర్కి వేస్ట్. కానీ ఆ ఎండింగ్ సీన్ ఒక్కటే వద్దనుకుంటే, ఓన్లీ కామెడీకి సమ్మరు చల్లగా థియేటర్లో చల్లగా ఉంటుంది, ఏసీ కోసం వెళ్తానంటే, కామెడీ ప్లస్ హారర్ కాబట్టి చూస్తానంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఓకే, ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ వేరే రివ్యూస్ ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి ఒకసారి లుక్ వేసేయండి.